ప్రవీణ్ టెక్ టిప్స్ భాయ్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ సో భాయ్ మంచి స్మార్ట్ ఫోన్ సంబంధించిన లాంచ్ డేట్స్ అప్డేట్ అయిపోయినాయి. ఒక ప్రాసెసర్ అయితే వచ్చి రాగానే డిస్కౌంట్లు వచ్చేసినాయి. ఒక గేమ్ మంచి అన్నమాట. గేమ్ గురించి మీకు అందరికీ తెలిసిందే, ఎంజాయ్ చేస్తారు. దానికి సంబంధించి అప్డేట్ తీసుకొచ్చినప్పుడు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే OnePlus వాళ్ళ నుంచి అన్నమాట. సో OnePlus Nord Bud 3 యొక్క లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సెప్టెంబర్ 17th రోజున అయితే టీజ్ అయితే చేస్తారు అఫీషియల్గా. OnePlus వాళ్ళు అది ట్విట్టర్ అయితే ఎక్స్ పేజ్లో అయితే మన వాళ్ళైతే టీజ్ చేస్తారు అన్నమాట. సో మనకు తెలిసిన ప్రకారం చూసుకుంటే మాత్రమే సెప్టెంబర్ 17th లాంచ్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇంకొక లీక్ ప్రకారం చూసుకుంటే మాత్రము ఫ్లిప్కార్ట్ వాళ్ళది బిగ్ బిలియన్ డే ఉంది కదా, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ప్లస్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళకి నార్మల్ గూగుల్ సర్చ్లో బయటపడ్డది. నార్మల్గా కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారు. గూగుల్లో బిగ్ బిలియన్ డే సేల్ అని పెట్టగానే ఆటోమేటిక్గా మీకు 23rd సెప్టెంబర్ అనేసి అయితే చూపిస్తుంది. సో లీక్ అయితే ఛాన్స్ సేపు ఉండదు. మన వాళ్ళు వెంటనే బగ్ ఫిక్స్ అయితే చేసేస్తారు. సో స్క్రీన్ షాట్స్ అయితే సోషల్ మీడియా చక్కర్ అయితే కొడుతుంది అనమాట. సో దాని ప్రకారం అయితే అప్డేట్ అయితే చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే రియల్మీ వాళ్ళ నుంచి ఉంటుంది. సో రియల్మీ వాళ్ళది రియల్మీ Narzo 70 టర్బో 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ డేట్ ఏదైతుందో కన్ఫర్మ్ అయిపోయింది. సెప్టెంబర్ 9th రోజున ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది అనేసి అయితే మన వాళ్ళు ఒక కన్ఫర్మ్ అయితే చేసిరన్నమాట. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ మీ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ ఎందుకు మంచి వీడియో తీసుకొస్తాను, దానికోసం అయితే ఛానల్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఫస్ట్ చూసుకుంటే AMD వాళ్ళ నుంచి అంటే రెండు కూడా AMD న్యూస్లే. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళది Ryzen 7 7800X 3Dకి సంబంధించిన ఫేక్ CPUs అయితే చెక్కర్లు కొడుతున్నాయి అంటారు. అంటే మన స్కామ్ అయితే నడుస్తుంది అంటారు. సో మన ఇండియాలో అయితే నాకు తెలిసిన కాడికి లేదు. సో అబ్రాడ్లో ఎక్కువ అవుతుంది అనేసి అయితే అంటారు అన్నమాట పై. సో ఆ డై తీసి చూస్తేనేమో దాంట్లో ఏం ఉంటారు ఏం లేదు, జస్ట్ ఆ చిప్ సెట్ అతకబెట్టి ఇచ్చేస్తారు అన్నమాట. సో ఇది ఒకటి ఫేక్ అయితే బయటపడ్డది. అండ్ సెకండ్ న్యూస్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసి ఏంటంటే AMD వాళ్ళ 9000 సిరీస్కి సంబంధించిన ప్రైస్ ఏదైతే ఉందో లాంచ్ అయిన నెల లోపటినవే ఇంకా తగ్గించేసి డిస్కౌంట్ ఇచ్చేసారు. సో ఇప్పుడు $29 డిస్కౌంట్ పొందుతుందన్నమాట. అంటే చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఈవెన్ టెంపరేచర్స్ కంట్రోల్ అయినా మంచి బ్యాలెన్స్ ఇచ్చినా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే కూడా అందరికీ అంత అపీలింగ్ అనిపించలేదు బై. సో చాలామంది అయితే ఆగుతారు అనమాట. ఆగుదాము వెయిట్ చేద్దాం అన్న థాట్లోనే ఉన్నారు. ఒక బెనిఫిట్ ఏంటంటే బై జర తక్కువ ప్రైస్కి వస్తుంది. పాత ఉన్నాయి కదా అవి తక్కువ అయినాయి అనమాట. అవి 8000 సిరీస్ ప్రాసెసర్లు ఉన్నాయి. అవి తక్కువ అయ్యేసరికి మన వాళ్ళు అవి ఎక్కువ తీసుకుంటారు అన్నమాట 9000 సిరీస్ కంటే. సో కొంచెం వెనక్కి ముంగడికి అవుతుంది. సో ఏం చేస్తారు, ఇంకా తక్కువ చేస్తారా లేదా చూడాల్సిందే. సో కొంచెం సెట్ బ్యాక్ అనుకోవచ్చు AMD వాళ్ళకు కూడా. నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో మన వాళ్ళు ఒక మంచి డిస్కౌంట్ అయితే పెట్టారు అనమాట బై. అండ్ సేల్ కూడా నడుస్తుంది. హ్యారీ పాటర్ సంబంధించిన గేమ్స్కి సంబంధించిన డిస్కౌంట్ నడుస్తుంది. ఇక్కడ లెగో హ్యారీ పాటర్ గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. 2 parts ఉన్నాయి. Year 1 to 4 అండ్ Year 5 to 7 అనేసి 2 partsలో వస్తుంది. లెగో వర్జన్స్ అనమాట. మీకు 2 part 1 అండ్ part 2 రెండు కూడా $215 వస్తుంది. సో $215 అంటే $430 2 గేమ్స్ వస్తున్నాయి. నేనైతే తీసుకోమని చెప్తాను. సో లెగో వర్జన్స్ జర బాగానే ఉంటాయి. గేమింగ్ అవన్నీ కూడా బాగుంటాయి. కొంచెం ఎంజాయబుల్ ఉంటుంది. పిల్లలు కూడా ఆడచ్చు. అండ్ చిన్న బ్లాక్స్ లాగా ఉంటాయి కాబట్టి మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ట్రై చేయండి అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేస్తున్నాయి. అండ్ ఇవి ఇవాళ టెక్నికల్ గేమ్స్ అప్డేట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.